టీచర్లకు టెట్ టెన్షన్. సుప్రీంకోర్టు తీర్పు మేరకే క్వాలిఫై తప్పనిసరి. జనవరి 16 నుంచి పరీక్షలు. 45,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభావం. ఇతర సబ్జెక్టుల విషయంలో ఆందోళన. బోధించని సిలబస్ ఎలా చదవాలని కలవరం. ఈ టీచర్లకు అంటే ఇప్పుడు కొత్తగా టీచర్లు కావాలనుకుంటోళ్లకు టెట్ ఎలిజిబిలిటీ కంపల్సరీ. కానీ గతంలో టెట్ అనేటువంటిది లేనప్పుడు కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లకు మళ్ళీ కొత్తగా వాళ్ళ టెట్ రాయించి క్వాలిఫై అయితేనే టీచర్లు అనేటువంటిది కొత్త నిబంధన తీసుకురాబోతున్నారు. మరి ఇప్పుడు ఒకసారి చూడొచ్చు మనం ఈ టెట్కి సంబంధించి టీచర్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏంది అన్నప్పుడు లాంగ్వేజెస్ ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టుల నుంచి 90 మార్కులు వస్తున్నాయి. వాళ్ళకి సంబంధం లేని ఏంది మరి సబ్జెక్టు పరంగా టెట్ పెట్టాలి. ఒకసారి మనం చూద్దాం. బయాలజికల్ సైన్స్ ఆయనకు మ్యాథ్స్ వస్తుంది. మ్యాథ్స్ దాంట్లో వచ్చినప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు? మ్యాథ్స్ ఆయనకు సైన్స్ వస్తుంది, ఆయన ఏం చేయగలుగుతాడు? ఇట్లా టీచర్ల తిప్పలు అంత కాదు ఇంత కాదు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయట. దీని మీద మరి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటున్నారు? అసలు ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారు? పోలీసు వాళ్ళు ఎప్పుడో 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉన్నప్పుడు 25 నిమిషాలలో 5 కిలోమీటర్లు ఉరకాలనేటువంటి నిబంధన ఉన్నప్పుడు అప్పుడు ఆ జాబులు కొట్టి కానిస్టేబుల్గా, ఎస్ఐలుగా, సిఐలుగా ఒకసారిగా చూడొచ్చు మనం. సుప్రీంకోర్టు తీర్పుతో టెట్ తప్పనిసరి అని వార్త చూడొచ్చు. ఇన్ సర్వీస్ టీచర్లకు సిలబస్ భయం. సైన్స్ టీచర్స్కు మేథ్స్ గండం. మ్యాథ్స్ బాజు ఇస్తున్న వారికి సైన్స్ గుబులు. సైన్స్ ఆయనకు మ్యాథ్స్ రాదా, మ్యాథ్స్ ఆయనకు సైన్స్ రాదా? వాళ్ళు ఏం సబ్జెక్ట్ చెప్పాలని ఆ సబ్జెక్ట్ చెప్తారు. సైన్స్ ఆయనకు మ్యాథ్స్ ఏం అవసరం, మ్యాథ్స్ ఆయనకు సైన్స్ ఏం అవసరం? దాన్ని ఇక ఈ టెట్ రాయాలంటే వాళ్ళు ట్యూషన్లకు పోతున్నారట పాపం. అంటే ఉపాధ్యాయులే విద్యార్థులు అవుతున్నారు. సైన్స్ చెప్పటైనా మ్యాథ్స్ ట్యూషన్కి పోతున్నాడు, మ్యాథ్స్ చెప్పటైనా సైన్స్ ట్యూషన్కి పోతున్నాడు. టెట్ గట్ల ఉందన్నట్టు. సో గురువులే ఇప్పుడు విద్యార్థులు అవుతున్నారు, గురువులే విద్యార్థులుగా మారి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ కోచింగ్లు, ఆన్లైన్ కోచింగ్లు, టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలపై ఈ ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తున్నారట. రైట్. మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుంది? ఉపాధ్యాయ సంఘాలు దీని పట్ల ఎట్లాంటి వైఖరి వ్యక్తం చేయబోతున్నాయి? ఉపాధ్యాయుల కోరిక మేరకు దీనిని పోరాటం ఏమైనా చేయగలుగుతారా? లేదా కంపల్సరీ సమాజానికి ఉపయోగపడుతుంది, టెట్ ఉత్తీర్ణత అయితేనే ఉపాధ్యాయులుగా ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు ఏమైనా నిర్ణయించబోతున్నాయా? దీని మీద ఉపాధ్యాయ సంఘాల ఎమ్మెల్సీలు ఉన్నారు, ఏం నేతలు ఉన్నారు, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఉంది. ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటిది మనం చూడాలి.